భగత్ సింగ్ భగవద్గీత పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? భగత్ సింగ్ భగవద్గీత పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? మన చంద్రశేఖర్ ఆజాద్ మన చండాలని స్తోత్రం జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? అట్లా ఉంది సినిమా. ఒక మోస్ట్ మోడర్న్ పవర్ఫుల్ వ్యక్తి మన ధర్మాన్ని నమ్మి మన ధర్మం కోసం దేశం కోసం పోరాడతాడు. అది సీడ్, అది కాన్సెప్ట్. బట్ తేరీ కథ సీడ్ తీసుకున్నాడు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఆయన లుక్స్ బాగున్నాయి, ఆయన ప్లే చేసిన విధానం ఎక్స్ట్రాడినరీగా ఉంది. హరీష్ శంకర్ కూడా ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ కోసం కొంచెం స్పెషల్ డైలాగ్స్ రాశాడు. నేను మెడబట్టుకుంటే తొడగొట్టినట్టే. ఆ తర్వాత ఇంకొక డైలాగు, ఏంట్రా నా ఇంట్లోకి వచ్చేసావు, ఎవడరా నీకు పర్మిషన్ ఇచ్చిందంటే, సునామీ నీ పర్మిషన్ తీసుకురాదు, అణుబాంబు వచ్చినప్పుడు ఆగు అంటే ఆగదు, నోరు మూసుకొని కూర్చోవాలంటాడు. ఇలాంటి డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి మంచి మంచి డైలాగ్స్ రాశాడు. అతనిది పార్థిపంది. అలాగే ఇంకో విలన్ ఉంటాడు, ఆ విలన్కి ఇతనికి మధ్యన సీన్స్ బాపేలే. అలాగే రొమాన్స్ సీన్స్ చాలా బాగా రాసుకున్నాడు. శ్రీలీలకి పవన్ కళ్యాణ్కి మధ్యన రొమాన్స్ సీన్స్ బాగున్నాయి. రాశి కన్నా క్యారెక్టర్ తమాషాగా ఉంది. అంటే ఇతను కొన్ని మనకి మెసేజెస్ ఇవ్వడానికి, లైఫ్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి, చిన్న చిన్న కష్టాలు వస్తే ఎలా అధిగమించాలని మెసేజ్ చెప్పడానికి ఈయన క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి వాడుకున్నాడు. కానీ అంతకన్నా రాశి కన్నా క్యారెక్టర్ లేదు. బట్ మెయిన్ హీరోయిన్ శ్రీలీల. అండ్ ఇంకా రావు రమేష్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. జంగిల్ ఎపిసోడ్స్ చాలా బాగా పేలాయి. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ ఫస్ట్ టైం చాలా కలర్ఫుల్ డెనిమ్స్ వేయించారు. ఒక మంచి కౌబాయ్ హ్యాట్ పెట్టారు. ఈవెన్ షూ నుంచి కూడా హరీష్ శంకర్ చాలా మంచి కేర్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ చూడడానికి బాగున్నాడు. రికార్డింగ్ అయితే ఇంకా తమ్మని ఎక్స్ట్రాడినరీ. సో డైలాగ్స్ చాలా బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. ఓవరాల్ ఫన్, రొమాన్స్, ఫైట్స్ అన్నీ కూడా బాగున్నాయి. సినిమా అయితే ఖచ్చితమైన హిట్. ఇది రేటింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే 5/5. బట్ ఒక సినిమా ఎంతూజియాస్ట్గా అయితే 3 to 3.5 మధ్యలో ఇవ్వచ్చు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఓజీ టచ్ అవుతుంది. ఎందుకంటే ఓజీ సినిమా చాలా మంచి మంచి వ్యవహారాలు ఉన్న స్టోరీ లైన్ కొంచెం అటు ఇటుగా అయింది. ఇందులో స్టోరీ లైన్ చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఓజీని క్రాస్ చేస్తుంది. రీజియన్ ఫీలింగ్స్ అని రెచ్చగొట్టే విధంగా కాదు, రీజియన్ ఫీలింగ్స్ తెలియజేసేదే ఉంది. మనలాంటి వాళ్ళని మేల్కొల్పే విధంగా ఉంది. ఇవాళ మనం ప్రపంచంలో అన్ని మతాలు అంతరించిపోయాయి 2 పెద్ద మతాల చేతిలో. మన మీద ప్రపంచం అంతా ఎలాగైనా వీళ్ళని కూడా నలిపేయాలని చూస్తున్నారు అన్న పాయింట్. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన కల్చర్ని మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్తూ ఇందులో అంటాడు, మా దేశంలో ఆడవాళ్ళు బొట్లు పెడతారా, మగవాడు బొట్టు పెడితే మా దేశపు మగవాడు ఎలా ఉంటుందో చూస్తావా అంటాడు. ఇందులో ఎవరిని రెచ్చగొట్ల ఒక్కో చెప్తాడు, నేనే మతానికి వ్యతిరేకం కాదు, మతంలో మతమడ్డు పెట్టుకుని వెధవ పనులు చేసే వెధవులకి మాత్రమే నేను వ్యతిరేకం అని చెప్పాడు. సో ఇందులో మనం రెచ్చగొట్టడం అని సూడో సెక్యులర్ వాల్యూస్ ఎప్పుడు ఆలోచించకండి. మనం ఉన్న ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్న ఒకే ఒక్క జాతి, మనం ఒక్కళ్ళమే ఎదురు నిలబడి పోరాడుతున్నాం వేల ఏళ్ల నుంచి. సో ఆ పాయింట్ టచ్ చేశాడు. సో మనందరం మేల్కొనే విధంగా చేశాడు కానీ రెచ్చగొట్టే విధంగా ఎక్కడా లేదు.